బెజవాడ నరసరావుపేటలో మరొక వైట్ కాలర్ నేరం. ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశపెట్టి డిపాజిట్లు సేకరించి బోటు తిప్పేసింది యూపిక్ సంస్థ. నిర్వాహకుడు ఫ్యామిలీతో సహా జెండా ఎత్తేయడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టారు. బెజవాడ సత్యనారాయణపురం వాసి నిడుమోలు కిరణ్ యూపిక్ సంస్థ పేరుతో గత 7 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఎక్కువ వడ్డీ ఇస్తాననేసరికి చాలా మంది భారీగా డిపాజిట్ చేశారు. పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో రెట్టింపిస్తాననేసరికి వెనక ముందు చూడకుండా అంతా డబ్బు తెచ్చి కిరణ్ చేతిలో పోశారు. కొన్నాళ్లు బాగానే చెల్లించిన అతగాడు తర్వాత ఆఫీస్ షట్టర్ దించేసి ఫ్యామిలీతో సహా పరారైపోయాడు. సినిమా యానిమేషన్ పేరుతో కిరణ్ ఈ చీటింగ్ కు శ్రీకారం చుట్టాడు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 6 నెలల నుంచి కిరణ్ చెల్లింపులు ఆపేయడంతో బాధితులు ఆఫీస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఏజెంట్స్ ద్వారా కోట్లలో వసూలు చేసిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ముందుగా నరసరావుపేటలో ఈ స్కామ్ బయటపడింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడమే కాకుండా మరింత మందితో డిపాజిట్ చేయించాడు. అయితే చెల్లింపుల కోసం ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బెజవాడ సత్యనారాయణపురంలో ఉన్న లోటస్ ల్యాండ్ మార్క్లో కిరణ్ కుటుంబం ఉండేది. అక్కడి నుంచి ఏడాది క్రితం రామవరపాడులో విల్లా కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు, దిలీప్ కుమార్ 16 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యూపిక్స్ పేరుతో కిలాడి కిరణ్ 100 కోట్ల వరకు దండుకుపోయినట్లు లెక్కగట్టారు పోలీసులు. బాధితుల్లో ఉద్యోగులు, వ్యాపారులే కాదు కొందరు పోలీసులు కూడా ఉన్నారు. ఆ కిలాడి గాడి కోసం స్పెషల్ టీమ్స్ వేటాడుతున్నాయి.